Welcome to the HTML5 training videos. మనం ప్రీవియస్ వీడియోలో సెక్షన్ గురించి ఆర్టికల్ గురించి చూసాం. ఇప్పుడు హెడర్ ఎలిమెంట్ గురించి ఫుటర్ ఎలిమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా హెడర్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం, మన పేజ్ని స్టార్టింగ్లోనే అసలు పేజీ దేనికి సంబంధించింది ఏంటి అనేది మనం హెడర్స్లో డిఫైన్ చేసేస్తాం. అలాగే ఒక్క పేజ్ స్టార్టింగ్లోనే హెడర్ ట్యాగ్ అవసరం కాదు, మనం ఏదైనా సరే ఆర్టికల్ కానీ లేకపోతే సెక్షన్స్ కానీ అసైడ్ సెక్షన్లో కానీ ఎక్కడైనా సరే మనం హెడర్ ఎలిమెంట్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్లో HTML ట్రైనింగ్ అని పెట్టాను, అందులో డిస్క్రిప్షన్ రాశాను. సో ఆ ఆర్టికల్కి మనం హెడర్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఆ ఆర్టికల్కి మనం ఫుటర్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు. సో ఒక సెక్షన్ ఉంది, ఆ సెక్షన్లో మనం హెడర్ని డిఫైన్ చేసుకోవచ్చు, ఫుటర్ని కూడా డిఫైన్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద అవర్ రిక్వైర్మెంట్ అనమాట. అంతేగాని మన HTML డాక్యుమెంట్లో ఒకేసారి హెడర్ యూజ్ చేయాలి, ఒకేసారి ఫుటర్ యూజ్ చేయాలనే రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఇక్కడ చూడండి, హెడర్ ఎలిమెంట్ స్పెసిఫై ద హెడర్ ఆఫ్ ఫర్ ఏ డాక్యుమెంట్ ఆర్ ఏ సెక్షన్ ఆర్ ఏ ఆర్టికల్. హెడర్ ఎలిమెంట్ షుడ్ బి యూజ్డ్ యాజ్ ఎ కంటైనర్ ఫర్ ఇంట్రడక్టరీ కంటెంట్. మనకి ఏదైతే దాని గురించి ఇంట్రడక్షన్ ఉంటుందో అదంతా కూడా తీసుకొచ్చి మనం హెడర్ ఎలిమెంట్స్లో పెట్టుకోవచ్చు. వీ హ్యావ్ ద సెవరల్ హెడర్ ఎలిమెంట్స్ ఇన్ వన్ డాక్యుమెంట్. సో ఫుటర్ ఎలిమెంట్స్ స్పెసిఫై ద ఫుటర్ ఫర్ ఏ డాక్యుమెంట్ ఆర్ ఏ సెక్షన్ ఆర్ ఏ ఆర్టికల్. Content should contain the information about it containing the element. సో ఫైనల్గా ఫుటర్ ఎలిమెంట్స్ ద్వారా ఏం చేయొచ్చు మనం, అసలు ఆ డాక్యుమెంట్ ఎప్పుడు క్రియేట్ చేసాము, ఆ డాక్యుమెంట్ సంబంధించిన లింక్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి, ప్లస్ ఆ డాక్యుమెంట్లో మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, కాపీరైటెడ్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మనం ఫుటర్ ఎలిమెంట్లో పెడతాం. దీనికి కూడా రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. మనం ప్రతి డాక్యుమెంట్కి, ప్రతి సెక్షన్కి, ప్రతి ఆర్టికల్కి మనం ఫుటర్ కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఈ మన HTML5 డాక్యుమెంట్లో ఫస్ట్ హెడర్ డాక్యుమెంట్ యూజ్ చేశాను. ఎందుకు, ఈ HTML డాక్యుమెంట్ అసలు దేని పర్పస్ అనే దానికి మనకి చెప్పడానికి. హెడర్ HTML ట్రైనింగ్ కాదు, అవర్ కోర్సెస్, కంప్లీట్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఇన్ ట్రైనింగ్ VLR ట్రైనింగ్, లేకపోతే ఓకే కంప్లీట్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అని హెడర్ పెట్టాను. అంటే ఇది పేజ్ మొత్తానికి డిఫైన్ అవుతుంది కదా. సో అలాగే పేజ్ మొత్తానికి ట్రైన్ VLR ట్రైన్ అని పెట్టినట్టే పేజ్ మొత్తానికి ఫోటో కూడా 2016 కాపీరైట్ VLR ట్రైనింగ్ ఆల్ రైట్ రిజర్వ్డ్ అని ఫోటో ఎలిమెంట్గా పెట్టా. అంటే మన డాక్యుమెంట్ మొత్తానికి ఒక ఫోటో ఎలిమెంట్ని మెన్షన్ చేశాను. అలాగే ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఆర్టికల్స్లో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పేజీ అవర్ ట్రైనింగ్ కోర్సెస్ అనే పేజ్ అనుకుందాం. ఓకే, సో నా దగ్గర HTMLకు ఒక ఫ్యాకల్టీ ఉన్నాడు, CSSకు ఒక ఫ్యాకల్టీ ఉన్నాడు, PHPకు ఒక ఫ్యాకల్టీ ఉన్నాడు. సో అందుకని చెప్పి మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి, మనం సెక్షన్స్ స్టార్ట్ చేసాం కదా, సెక్షన్లో ఫేమస్ కోర్సెస్ ఇన్ VLR ట్రైనింగ్ అని పెట్టాను. ఆర్టికల్లో ఫస్ట్ ఆర్టికల్ వచ్చి HTMLకి సంబంధించిన ఆర్టికల్ ఉంది. సో ఈ ఆర్టికల్లో నేనేం పెడుతున్నానంటే ఫస్ట్ HTML కదా, సో ఈ ఆర్టికల్కి సంబంధించిన ఇంట్రడక్షన్ గురించి హెడర్ ఎలిమెంట్ ఒకటి తీసుకుని HTML ట్రైనింగ్. సో ఇక్కడ హియర్ ఈజ్ అబౌట్ ద HTML కోడింగ్ ఆర్ ట్రైనింగ్. లేకపోతే ఇందులో పారాగ్రాఫ్లో ఏం రాస్తాము, హెడర్లో వీఆర్ ప్రొవైడింగ్ ద HTML ట్రైనింగ్ ఫర్ and our faculty is a very good faculty, like that ఇలా రాస్తాం అన్నమాట. రాసిన తర్వాత ఈ హెడర్ని, ఈ ఆర్టికల్ హెడర్, ఇది హెడర్ని క్లోజ్ చేసి ఇప్పుడు అందులో ఉండే కోర్స్ కంటెంట్ మొత్తం తీసుకొచ్చి పారాగ్రాఫ్లో పెట్టాను. ఓకే, సో తర్వాత మరి దీంట్లో మరి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయకోకుండా చక్కగా ఒక ఫుటర్ ఎలిమెంట్ తీసుకుని, అంటే దేనికి ఫుటర్, ఇది ఆర్టికల్కి ఫుటర్. ఓకేనా, సో ఈ ఆర్టికల్కి చూడండి, ఈ ఆర్టికల్కి ఫుటర్ ఎలిమెంట్ ఒక మెన్షన్ చేసుకుని, యాక్చువల్గా మనం కోడ్ ఇండెంటేషన్ చాలా ఇంపార్టెంట్, సో కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది అన్నమాట. సో ఈ ఆర్టికల్కి ఇది హెడరు. అలాగే ఫోటోలో ఏం పెడుతున్నాను, మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ పెడుతున్నాను ఫోటోలో.
ఓకే, ఈ విధంగా మనం ఫోటోని ఒక ఆర్టికల్లో ఒక హెడర్ని పెట్టుకోవచ్చు, ఒక ఫోటోని పెట్టుకోవచ్చు. అలా మనం ఎన్నిసార్లు అయినా హెడర్స్ని ఫోటోస్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఒక్కసారి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, HTML5లో ఒకటే హెడర్ ఎలిమెంట్ పెట్టాలి, ఒకటే ఫోటో ఎలిమెంట్ పెట్టాలి, అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. So I am not getting that much of subscribers for my channel.